నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. నా పేరు అరుణ. ఉమ్మడి కర్నూలు జిల్లా సమగ్ర అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర మంత్రులు టీజీ భరత్, ఎన్ఎండి ఫారూక్, బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. ఈ మేరకు నగరంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో వారు పాల్గొన్నారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా పరిషత్ చైర్మన్ పాపిరెడ్డి అధ్యక్షతన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు టీజీ భరత్, ఎన్ఎండి ఫరూక్, బీసీ జనార్దన్ రెడ్డి, కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా, నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారులతో పాటు కర్నూలు, నంద్యాల ఎంపీలు బస్తిపాటి నాగరాజు, బైరెడ్డి శబరి, ఎమ్మెల్యేలు గౌర్ చరిత, జయనాగేశ్వరరెడ్డి, కేఈ శ్యాంబాబు, బొగ్గుల దస్తగిరి, పార్థసారథి, విరూపాక్షి, జయసూర్యలతో పాటు అధికారులు, జెడ్పీటీసీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ గత 10 సంవత్సరాలలో ఏ మేరకు పంటలను సాగు చేశారు, ఎంత మేరకు పంట ఉత్పత్తి జరిగింది, వర్షపాతం ఎంత తదితర వివరాలను మండలాల వారీగా పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాలని ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యవసాయ అధికారులను ఆదేశించారు. దీనికి అనుగుణంగా వ్యవసాయ పరంగా ఎలాంటి మెరుగైన చర్యలు తీసుకోవాలో వీలవుతుందని అన్నారు. మంత్రాలయం మండలం సుంకేశ్వరి గ్రామంలో డయేరియా బాధితుల గురించి మంత్రి ఆరా తీశారు. నీటి కలుషితం ద్వారా డయేరియా రాలేదని అధికారులు వివరణ ఇచ్చారు. అనంతరం మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ వెలుగోడు నుండి నంద్యాలకు గ్రావిటీ ద్వారా ప్రతిరోజు నీరు రావటం జరుగుతోందని, నంద్యాలకు సుమారుగా 45 లక్షల మిలియన్ల గ్యాలన్ల నీరు అవసరం ఉంటుందన్నారు. జనాభా పెరిగే కొద్దీ నీటి అవసరం పెరిగే అవకాశం ఉందని ఆయన వివరించారు. అనంతరం రోడ్లు, భవనాలు, మౌలిక సదుపాయాల పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఎన్ని రైతు సేవా కేంద్రాలు పనిచేస్తున్నాయి, వాటి ద్వారా వ్యవసాయానికి అవసరమైన విత్తనాలు, ఎరువులు రైతులకు ఏ మేరకు అందుబాటులో ఉంచారు అనే అంశంపై ఆరా తీశారు. అనంతరం ఎంపీలు, ఎమ్మెల్యేలు అనంతరం రోడ్లు, భవనాలు, మౌలిక సదుపాయాలు పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఎన్ని రైతు కేంద్రాలు పనిచేస్తున్నాయి, వాటి ద్వారా వ్యవసాయానికి అవసరమైన విత్తనాలు, ఎరువులు రైతులకు ఏ మేరకు అందుబాటులో ఉంచారు అనే అంశంపై ఆరా తీశారు. అనంతరం ఎంపీలు, ఎమ్మెల్యేలు మాట్లాడుతూ తమ ప్రాంతంలో ఉన్న సమస్యలను గురించి సమావేశంలో ప్రస్తావించారు. జిల్లా పరిషత్ సమావేశంలో తాము చెప్పిన సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని కోరారు. జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం సుదీర్ఘంగా నిర్వహించారు. ఈ సమావేశంలో తొలిసారిగా ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారు పాల్గొని సమావేశంలో సమస్యలను ప్రస్తావించడం అభినందనీయం. మేము వాట్సాప్ ఎందుకంటే వాస్తవాలకి ఈవెన్ మీడియాకి ప్రజలకు కూడా తెలియాలి కదా. కంటామినేషన్ కాలేదు, బట్ ఆ రోజు ఏం చెప్పారు, కంటామినేషన్ అయిపోయింది, 10 మంది పైన సీరియస్ ఉన్నారు అని చెప్పి పెద్ద సెన్సేషన్ అయింది. సో అది రియాలిటీ కంటామినేషన్ కాదు అంటే ఒకసారి బ్రీఫ్ చేస్తే బాగుంటుంది దాని సబ్జెక్ట్ కూడా అనుకుంటున్నాను. ఖచ్చితంగా దీనిపైన ఎంక్వైరీ మనం వేయాల్సి ఉంటుంది. ఇట్ షుడెంట్ రిపీట్ అయ్యి. అలాగే సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్స్ మీరు చెప్పినట్టు ఫర్ ఎగ్జాంపుల్ నందికొట్కూరు టౌన్లో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ అయితే చాలా అవసరం ఉంది. కానీ దట్ ఈస్ డ్రాయింగ్ వాటర్ ఫ్రమ్ కేసీ కెనాల్. సమ్మర్ సీజన్లో కేసీ కెనాల్ డ్రై అప్ అయిపోతుంది. కాబట్టి వీ నీడ్ వన్ మోర్ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ విచ్ వీ కెన్ డ్రా వాటర్ ఫ్రమ్ హెచ్ఎన్ఎస్ఎస్. సో ఇప్పుడు హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా డ్రా చేసే సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్స్ ఏవైతే ఉన్నాయో అవి కడితే చాలా బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. అట్లాగే నంద్యాల జిల్లాలో డయేరియా ఎక్కువ శాతం ఉంది, టైఫాయిడ్ అంటూ ఉంది. దిస్ ఇస్ బికాస్ దెర్ ఇస్ డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్, సీవేజ్ పైప్ లైన్ కలుస్తున్నప్పుడు మనం తీసుకోవాల్సిన వెంటనే మనం చేయాల్సిన పనులు మనం చేయడం లేదు. కాబట్టి ఎక్కడైతే ఆ సమస్య ఉందో మీరు వెంటనే రెక్టిఫై చేస్తే అది బాగుంటుంది. అట్లే ఒక చిన్న విలేజ్ ఎల్కే తాండా అనే విలేజ్ ఉంది. పైప్ లైన్స్ రోడ్ కన్స్ట్రక్షన్ ద్వారా పైప్ లైన్స్ ఇరిగిపోతే మీకు ఆల్మోస్ట్ 4-5 years పట్టింది. అక్కడ బోర్ డిక్ చేసే అవసరం కూడా ఉంది. వాళ్ళు ట్రైబల్స్, ఎక్కువ మంది ఎస్టీ నుంచి ట్రైబల్స్ వాళ్ళు అక్కడ డ్రింకింగ్ వాటర్ సమస్య చాలా ఉంది. పైప్ లైన్స్ ఇరిగిపోయినాయని చెప్తే కూడా ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. కాబట్టి ఇవన్నీ కొన్ని సెన్సిటివ్ ఏరియాస్ ఉన్నాయి, దానిపైన మీరు కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది. వాస్తవంగా
కర్నూలు పార్లమెంట్ పరిధిలోనే కరువు నేల అని చెప్పేసి తెలుసు. కరువు నేల అంతకంటే దారుణంగా త్రాగడానికి నీళ్ళు లేక హరో రామచంద్ర అని చెప్పేసి ప్రతి గ్రామంలో విచ్చలవిడిగా విలేకరణం చేస్తా ఉంది త్రాగునీటి సమస్య. నదీ తీర గ్రామంలో చుట్టుపక్కల గ్రామాలకు కూడా కనీసం నదీ తీర గ్రామాలకు కూడా నీటి సమస్య ఎక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కుమ్మరిగూడు మేలేరు సైడ్ నది పక్కనే వాడుతుంది, కానీ నీళ్ళు లేవని చెప్పేసి వాళ్ళు బిందెలు పట్టుకుని ఆ నదులు పోతుంది. ఒక చిన్న కులాబీ లేదు వారికి. ఏ గ్రామంలో ఏంటని చెప్పేసి మేము వెళ్ళలేము కూడా ఒక నెల రోజులు మీరు వెంటనే ఖచ్చితంగా. ఎందుకంటే ప్రతి గ్రామంలో విచ్చలవిడి ఉంది వాస్తవంగా. నీళ్ళు లేవని చెప్పేసి ఇక్కడి నుంచి తీసుకుని 130 కిలోమీటర్ల ఆరుపల్లి వరకు ఏ గ్రామంలో సంపూర్ణ నీళ్లు తాగుతున్న దాఖలాలు ఎక్కడ లేదు. కాబట్టి మీరు చదివినట్టు చెప్పినట్టు వాస్తవం గ్రౌండ్ అయితే లేదు. కాబట్టి ప్రతి గ్రామంలో ఇష్యూ తీసుకున్నాం. మీరు దయచేసి ఒక మండలం ఏమి తీసుకోండి, ఒక మండలం ఏమి తీసుకొని ప్రతి గ్రామంలో ఏం చేస్తున్నాం మీరు ఏదంటే మా ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చి ఎస్పెషల్ త్రాగునీరు మనం జలజీవన మిషన్ 64% చెప్పారు కర్నూలు జిల్లా. 64% ఎక్కడ ఉంది సార్ అసలు వాస్తవం. కాబట్టి దయచేసి మంత్రాలయ సంవత్సరం చెప్తున్నాం, కనీసం త్రాగునీరు లేదు. సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ బసాపురం సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ అండి. ఒకవైపున ఆ వాల్ కుంగిపోయింది సార్. సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ సంబంధించిన ఒక వాల్ పూర్తిగా పోయింది సార్. దాన్ని టెంపరీగా సిమెంట్ బ్యాగులు వేసి మట్టి బ్యాగులు వేసి దాన్ని కాపాడుతూ ఉన్నారు. దానికి సంబంధించిన ప్రతిపాదనల పేరుతో గత సంవత్సరం నుంచి దాన్ని పూర్తిగా వెనకబడేసిందండి. దాన్ని తప్పనిసరిగా మనం వెంటనే సరి చేయకపోతే ఇప్పుడు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులో 50% కంటే తక్కువ. ఇప్పుడు టీబీ డ్యామ్ నుంచి నీళ్లు వస్తున్నాయి సార్. నిన్నే వదిలేరు, మొన్న వదిలేరు. 4 days లో టీబీ డ్యామ్ నీళ్లు మా దగ్గరికి వస్తాయి. మేము దాంట్లో తోడుకోవాలంటే ఉన్న కెపాసిటీతో కంపేర్ చేస్తే ఓన్లీ 40-50% కెపాసిటీతో మాత్రమే నీళ్లు స్టోర్ చేసుకునే అవకాశం ఉంది. అవి తొందరగా అయిపోతాయి. ఎందుకు? ఆ వాల్ లేకపోవడం వల్ల. దీన్ని ఎందుకు యుద్ధ ప్రాతిపదిక మీద చేయలేదో ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది చాలా సీరియస్ అంశం సార్. ఆదోనిలో ఇప్పటికే జనాలు ఎంత విసిగిపోయి ఉన్నారంటే వారానికి ఒకసారి నీళ్లు వస్తా ఉన్నాయి, దానికి 4 రోజులు తెస్తామన్నాం. వర్షాకాలంలోనే ఈ పరిస్థితి వస్తే నెక్స్ట్ సమ్మర్ కు మనం తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఏమవుతుందో ఒకసారి ఆలోచన చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను సార్. ఎందుకంటే దైవమ్మ మడగని ఒక అక్కడ ఉంటుంది సార్. అక్కడ దాదాపు సుంకేశ్వర డ్యామ్ ద్వారా ఎక్కడ నీళ్లు లేకపోయినా కర్నూలు జిల్లాకి లోకల్కి ఒక 2 నెలలు నీటిని సరఫరా చేసే సామర్థ్యం ఉంది సార్ అక్కడ. దానిని పరిశీలించి దాన్ని ఖచ్చితంగా మీరు ఎలాగైనా ఇసుకని ఆపించి తవ్వకుండా చేస్తారని సందర్భంగా తెలియజేస్తున్నాను. కృష్ణా పరివాహక ప్రాంతము అంటే మన కర్నూలు జిల్లాలోనే ఉంది సార్. కానీ ఆ పరివాహక ప్రాంతం మన పరిధిలో ఉంటే కృష్ణా బోర్డుని తీసుకుపోయి విశాఖపట్నంలో బోట్ల కోసము ఆ యొక్క బోర్డుని తీసుకెళ్ళి అక్కడ పెట్టారు. కానీ దాన్ని కూడా మీరు పరిశీలించాలని మా యొక్క మంత్రివర్యులని మన సీఎం సార్ గారి ద్వారా మీరు సార్ గారికి చెప్పి ఇక్కడ ఉన్నటువంటి అందరి ద్వారా తీర్మానం తీసుకొని వాటిపై ఇక్కడే మన కృష్ణా బోర్డుని ఇక్కడే పెట్టాలని చెప్పి తెలియజేస్తున్నాను సార్. వాటర్ సఫిషియెంట్ గా ఉన్నప్పుడు ఎందుకు మనం కన్వర్జెన్స్ మీటింగ్ ఇరిగేషన్ తో ఈ 5 సంవత్సరాల్లో చేసి ఎన్ని నీళ్లు వచ్చాయి, ఎన్ని నీళ్లు డ్రై అయ్యాయి, ఎన్ని నీళ్లు ఎస్ఎస్ ట్యాంక్ లో నింపినామనే డేటా ఉందా? ఈ రోజు ఈ క్షణానికి వాటర్ ఎక్కడెక్కడ ఉంది, ఎస్ఎస్ ట్యాంక్స్ లో ఎల్ఎల్సి ద్వారా కానీ జీడిపి ద్వారా కానీ డేటా ఉందా? ఇప్పుడు నీళ్లు తాగుతున్నారా లేదా అనేది మేమందరం గ్రౌండ్ స్థాయి క్షేత్రస్థాయిలో మేము తిరిగినటువంటి ఎమ్మెల్యేలను కానీ రివ్యూ చేసినప్పుడు అన్ని మేము చెప్తున్నాం. కానీ అసలు డ్రింకింగ్ వాటర్కి సంబంధించిన దాంట్లో ఏదైతే గతంలో ప్రభుత్వం, ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాలు మీరు చూస్తే దాదాపుగా గుండ్రేవల్లిని రివర్స్ టెండరింగ్ అంటే ఇరిగేషన్ వచ్చినప్పుడు మాట్లాడుతుందని ఒక పక్క ఆర్బీఎస్ని నాశనం చేసింది, వేదావతిని ముంచేసింది. ఇక్కడ ఉన్నటువంటి ఆలూరు శాసనసభ్యులు కానీ ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా వాళ్ళ ప్రాంతానికి ఈరోజు నీళ్లు లేవంటే ఆ సోర్స్ ఏదైతే ఉందో ఆ ప్రాజెక్ట్స్ రానందుకు. ఆర్డబ్ల్యూఎస్ లో ఎంపీ గారు చెప్పిన మాట వాస్తవం. జేజేఎల్ ఏదైతే జేజేఎం మిషన్ ఉందో దాంట్లో 2 కాంపోనెంట్స్ లో డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఒకటి ఉంది, తర్వాత మీకు కన్స్ట్రక్షన్ ఆఫ్ ట్యాంక్స్ 40,000 లీటర్స్ కెపాసిటీ. ఎక్కడైనా ఇంతవరకు మీరు పూర్తి చేశారా? నాశనక పనులు చేయడం వల్ల కాంట్రాక్టర్లు ఇంతవరకు అక్కడ నీళ్లు రావడం లేదు. చాలా ఇబ్బందిగా ఉంది ఆ గ్రామాలకు తాగునీటి కోసం. అలాగే ఓరుగల్లు మండలంలో కూడా ఉయ్యలవాడ, లొద్దిపల్లె, తిప్పాయిపల్లె గ్రామాలకు త్రాగునీటి సమస్య విపరీతంగా ఉంది. గతంలో కాలువగా వాటర్ స్కీమ్ నుంచి నీళ్ళు ఇచ్చేవాళ్ళం.
ఆ పనులు చేయకపోవడం వల్ల అక్కడ కూడా తాగునీటి సమస్య చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు మీరు చెప్తా ఉన్నారు జలజీవన్ మిషన్ కింద పనులు పూర్తి చేశామని. ఎక్కడ చూడు ప్రతి గ్రామంలో పనులు పూర్తి కాలేదు. అంతేకాకుండా ప్రతి ఇంటింటికి నీటి కుళాయిలు ఇస్తామని చెప్పారు, కానీ ఎక్కడ ఇంటింటికి నీటి కుళాయిలు ఇవ్వలేదు. ఇచ్చినామన్నట్టు వైసీపీ ప్రభుత్వంలో పోయినసారి నాయకులంతా బిల్లులు చేసుకొని స్వాహా చేసేస్తున్నారు. ఇకపై జరిగే జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాల్లో అధికారులు ప్రజాప్రతినిధుల నుంచి ముందే సమస్యలను సేకరించి వాటి పరిష్కారాలను సమావేశంలో తెలియజేసేలా చూస్తామని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్, కర్నూలు పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజు, ఎమ్మెల్యే శ్రీమతి గౌరిచిడత వెంకటరెడ్డి, కేఈ శ్యాంబాబు, బొగ్గుల దస్తగిరితో పాటు టీడీపీ నాయకులు తిక్కారెడ్డి, సోమిశెట్టి వెంకటేశ్వర్లు, మల్లెల రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కర్నూలు జిల్లా సమగ్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. ఈరోజు జరిగిన జిల్లా పరిషత్ మీటింగ్లో 4 అంశాలపై చర్చించినట్లు వివరించారు. గ్రామీణ నీటి సరఫరా, సాగునీరు, వ్యవసాయం, విద్యుత్ శాఖలకు సంబంధించి సమీక్షా సమావేశం నిర్వహించామన్నారు. ఈ సమావేశంలో సమస్యల గురించి చర్చించడం తప్ప సమస్యలకు పరిష్కార మార్గాలు వివరించే పరిస్థితి లేదని వివరించారు. భవిష్యత్తులో జరిగే సమావేశాల్లో ముందుగానే ప్రజాప్రతినిధుల నుండి వారికి సంబంధించిన సమస్యలను సేకరించి వాటికి సమావేశంలో పరిష్కార మార్గాలను వివరిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. జిల్లాలో వ్యవసాయంకు సంబంధించి తుంగభద్ర డ్యాం నుంచి 60 టీఎంసీల నీటిని విడుదల చేయాలని కోరనున్నట్లు తెలిపారు. నమస్కారం. ఈరోజు జిల్లా పరిషత్లో ఫస్ట్ మీటింగ్ అటెండ్ కావడం జరిగిందండి. చాలామంది కొత్తగా ఎన్నుకోబడినాము ఎమ్మెల్యేస్ మేము. సో ఆఫ్టర్ జిల్లా పరిషత్ మీటింగు ఈరోజు 4 ముఖ్య అంశాలు మాట్లాడినాము అజెండాలో. ఒకటి వచ్చి ఆర్డబ్ల్యూఎస్, ఇరిగేషన్, ఎలక్ట్రికల్, అగ్రికల్చర్, ఈ 4 పాయింట్స్ పైన డిస్కషన్ జరిగింది. అఫీషియల్స్ అయితే ఏమేం చేశారు విత్ సమ్ ఫిగర్స్ చెప్పారు, దాన్ని బాగానే ఉంది. బట్ సొల్యూషన్స్ అంటూ ఎట్లా చేయాలా, ఏం చేయాలా, ఒక ప్లానింగ్ అంటూ మాకేం అనిపించలేదన్నమాట. సో ఫ్యూచర్లో ఎప్పుడైతే జిల్లా పరిషత్ మీటింగ్ జరిగినప్పుడు ఇష్యూస్ తెలుసుకొని ఈ సొల్యూషన్స్తో వస్తున్నామని అఫీషియల్స్ కానీ చెప్తే బాగుంటుంది. ఇంకోటి టైం కన్స్ట్రెయింట్ ఉండింది. సో పెద్దగా ఈరోజు ఏమేం చేస్తున్నారని డీటెయిల్గా హిస్టరీ చెప్పినట్టు చెప్పారు, కానీ మనం సొల్యూషన్స్ ఎట్లా ఇస్తాము కర్నూలు కంబైన్డ్ డిస్ట్రిక్ట్లో అనేది మాత్రం నాకు తెలిసి పెద్దగా మాట్లాడలేదు. సో ఖచ్చితంగా ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ ఉంటే దాని సొల్యూషన్స్ ఎట్లా, ఏం ఇష్యూస్ ఎమ్మెల్యేస్తో అందరితో ముందే మాట్లాడి వాళ్ళు ఏదో అజెండా ముందే ప్రీసెట్ చేయకుండా ముందు మన ఇష్యూస్ కూడా తెలుసుకుంటే క్వాలిటీ మీటింగ్ జరిగేదానికి ఉంటుంది. దాదాపు 3 hours పైన 3.5 hours టైం స్పెండ్ చేయడం జరిగింది. బట్ ఫైనల్గా ఫ్రూట్స్ ఏమి అంటే తలుచుకుంటే సొల్యూషన్స్ ఏం రాలే, ఒక డిస్కషన్ అయింది, నథింగ్ హ్యాస్ హ్యాపెండ్ అనే ఫీలింగ్ వచ్చేస్తాం. సో ఖచ్చితంగా ఫ్యూచర్లో మాత్రం ఆల్రెడీ మేము బయటికి వచ్చిన తర్వాత మంత్రులము ఎమ్మెల్యేలు మేమందరం డిస్కస్ చేసాం. ఫ్యూచర్లో కొద్దిగా ఎమ్మెల్యేస్ ఇష్యూస్ ఏముందో తెలుసుకొని అక్కడ సొల్యూషన్స్తో వస్తే చాలా బాగుంటుందని అనుకున్నాము. అలాగే ఈరోజు కర్నూలు డిస్ట్రిక్ట్కి సంబంధించిన ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో రివ్యూ మీటింగ్ ఉంది. ఎందుకంటే వర్షాలు బాగా పడుతున్నాయి, కొన్ని చోట్లయితే ఒకవేళ ఎక్కువ వర్షాలు పడి ఫ్లడ్ గేట్లు కూడా ఎత్తలేని పరిస్థితిలో ఉందని చెప్పిన్నా నేను. అట్లా ఏమన్నా అయితే డ్యాములు కూడా పగులుతాయి. సో ఎందుకంటే మెయింటెనెన్స్ లేదు, పాడు లేదు, లాస్ట్ 5 ఏళ్లలో 0 అనమాట. ఇష్యూస్ ఏమో భయంకరంగా పెరిగిపోయినాయి. సో వీల్ హ్యావ్ టు డిస్కస్. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వెరీ క్రూషియల్, ఎందుకంటే వర్షాలు బాగా ఎక్కువ పడుతున్నాయి కాబట్టి మన కర్నూలు డిస్ట్రిక్ట్లో ఏమేమి ఉన్నాయి, ఎట్లా ఇష్యూస్, దీనికి సొల్యూషన్స్ ఏమి అని వాళ్ళతో డిస్కస్ చేసి ఈరోజు కలెక్టర్ గారి దగ్గర ఆ మీటింగ్ జరగబోతూ ఉంది. ముఖ్యంగా తుంగభద్ర నుంచి కూడా 60 టీఎంసీల నీళ్లు కూడా విడుదల చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే అక్కడ ఎట్లయినా గ్యారంటీగా తుంగభద్ర నిండేది గ్యారంటీ. బట్ అది నిండేంత వరకు ఇక్కడ ఇవ్వకపోతే మనకి పంటలు నష్టపోయేదానికి అవకాశం ఉంది కాబట్టి అది కూడా మా సైడ్ నుంచి కర్ణాటక గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేయబోతున్నామండి. కేసీ కెనాల్కు నీళ్లు వదలాలని చెప్పి ఇప్పుడు ఇరిగేషన్ అధికారులతో కలెక్టర్తో సమావేశం ఉన్నది. ఆ సమావేశంకి వెళ్ళే కంటే ముందే తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి వచ్చి
వెళ్ళడం మంత్రి గారికి ఆనవాయితీ కాబట్టి అది ప్రజలకు తెలుగుదేశం కార్యకర్తలు కూడా మంచి శుభసూచకం. నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి ఈ రోజుకి కూడా వర్షాలు కంటిన్యూగా పడుతూనే ఉన్నాయి. ఇంతకంటే పెద్ద శుభసూచకం రైతులకు ఏది ఉండదు. ఈరోజు నిన్ననే ఒక ప్రతివార్త బెంగళూరు నుంచి వచ్చింది వినుకొండకి. ఈరోజు సిగ్గుందా జగన్మోహన్ రెడ్డికి అని నేను ఈరోజు అడుగుతున్నా. గడిచిన 5 సంవత్సరాలలో వేల మంది తెలుగుదేశం కార్యకర్తల మీద దాడి చేసిన రోజు ఎక్కడ పోయింటివి నువ్వు? ఈరోజు వచ్చినావు నువ్వు. ఈరోజు మీరేదో సత్యహరిశ్చంద్రులు ప్రతివర్తల మాదిరి ఈరోజు అక్కడికి పోయినారు, తెలుగుదేశం వాళ్ళు మర్డర్ చేసినారని చెప్పి. సిగ్గుందా మీకు? ఈరోజు ఎస్పీ గారు స్టేట్మెంట్ ఇచ్చినారు. వాళ్ళిద్దరి సమస్యతోని గతంలో కూడా ఇప్పుడు చనిపోయిన వ్యక్తి అతని మీద దాడి చేసినారు. అతను ఈరోజు నిన్న అతని మీద వాళ్ళ పర్సనల్ ఇష్యూను మీ రాజకీయ స్వార్థం కోసము తెలుగుదేశం పార్టీ మీద రుద్దుతారా? ఇది ప్రజలు గతంలోనే క్షమించలేరు మీకు. ఓన్లీ 11 సీట్లకే మిమ్మల్ని పరిమితం చేసినారు, ఇంకా బుద్ధి రాలేదు మీకు. నిన్ను నమ్మి ప్రజలు 151 సీట్ వచ్చినప్పుడు ఈ బుద్ధి ఏమైంది అని జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నా. ఈరోజు నువ్వు ర్యాలీలో 10 జీపులు పెట్టుకొని వచ్చినావు. నీ బతుకు ఏ రోజన్నా సీఎం అయినప్పుడు ప్రజల్లో తిరిగినావని నేను జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నా. నేను నీకు 151 సీట్లు ప్రజలు ఇచ్చినప్పుడు పరదాల మాటన ఉండి తాడేపల్లె కొంపలో ఉండి ఈరోజు రాజకీయ లబ్ధి కోసం ప్రజల్లోకి వస్తే ప్రజలు నమ్మడానికి అంత అమాయకులు కాదు. నేను ప్రజలను కూడా కోరుకునేది ఒకటే, ఇట్లాంటి విధవలు ఇలాంటి జెండాలు ఇంకా రంగులు మార్చి మళ్ళీ ప్రజలలోకి వస్తారు, గుర్తుపెట్టుకోవాలని ప్రజలను కోరుకుంటున్నాను. గత ప్రభుత్వంలో ప్రతిదీ తినేసినారు. ఏది మనము జల్ జీవన్ కింద ఇల్లు మీకు అందరికీ ఇంటి కుళాయిలు ఇచ్చామని చెప్తా ఉన్నారు. ఆ పైసలన్నీ కూడా తినేయడం జరిగింది. అలాగే మొత్తం ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా కానీ అలాగే ఉంది. అగ్రికల్చర్ అనుకోండి, అలాగే డ్రింకింగ్ వాటర్ పర్పస్ గతంలో ఒక్క పైసా నిధులు కూడా ఇవ్వకుండా సర్పంచ్లను కూడా నిర్వీర్యం చేసినాం కనుక గత వైసీపీ ప్రభుత్వం ఉంది. కాబట్టి అలా కాకుండా ఏవైతే ఫ్రాడ్ జరిగినాయో వాటిని అన్నింటినీ మేము చర్యలు తీసుకోవాలా, వాళ్ళపై ఎంక్వైరీ చేయండి అని చెప్పేసి కూడా కలెక్టర్ల గారిని కోరడం జరిగింది. గ్రామంలో ఏవైతే ఆర్బీకే కేంద్రాలు ఉన్నాయో అక్కడే ఎరువులు సరఫరా చేయాలని కూడా మేము కోరుతా ఉన్నాం. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని అంటే రైతులకు, మహిళలకి, యువతకు అన్ని రకాలుగా ఉపయోగపడేలా ముందుకు సాగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. కొన్ని మా కాడ స్కీమ్స్ ఉన్నాయి. బండగట్టు స్కీమ్ అని ఒకటి ఉంది, ఇంకోటి జీడిపి అని స్కీమ్స్ ఉన్నాయి. ఆ స్కీమ్స్ అన్నీ కూడా డిఫంక్ట్ అయిపోయినాయి. ఎవరు కాంట్రాక్టర్లు ముందరకు వచ్చి దాంట్లో డబ్బు పెట్టి ఊర్లోకి నీళ్ళు ఇచ్చే నాదుడు కాంట్రాక్టర్ ఎవరు లేరు. ఎవరినైనా ముందర తీసుకొని వస్తామంటే గత గవర్నమెంట్లో చేసిన మిస్మేనేజ్మెంట్ వల్ల, అంటే కాంట్రాక్టర్లకి డబ్బులు ఇవ్వకుండా సతాయించడం వల్ల ఏ కాంట్రాక్టర్ కూడా ముందర రావడం లేదు. అదే కాకుండా చాలా మటుకు టాపిక్స్ ఉండేది, ఆ టాపిక్స్ అన్ని డైవర్ట్ చేసి ఏదో పైనగా మాట్లాడి నెక్స్ట్ టైంకి మనం అజెండాలో కూర్చున్నప్పుడు ఇవి క్లియర్ చేస్తామని చెప్పడం జరిగింది. ఇది సబబు కాదు. రాబోయే కాలంలో ఈ వానాకాలము రైతులందరికీ కూడా సదస్సులు ఏర్పాట్లు చేయాలా, సదస్సులు ఏర్పాటు చేసి ఎలాంటి పంట వేసుకుంటే బాగుంటుందని చెప్పి ఇవన్నీ కూడా ప్రోగ్రాంలు కొత్తగా స్టార్ట్ చేయాలని మేము చెప్పడం జరిగింది అక్కడ. దాంతోపాటు చాలా మటుకు అవకతవకలు ఉన్నాయి. ప్రతి ఒక్క చోట కూడా ఉన్న లీడర్లు, వైఎస్ఆర్సీపీ లీడర్లు అయితే ఏమి, కాంట్రాక్టర్లు అయితేమి, అధికారులు అయితేమి అందరూ ఒక రింగ్ ఫామ్ అయ్యి మొత్తము ఉన్న కర్నూలు డిస్ట్రిక్ట్ని మొత్తం కూడా దోచుకున్నారు. ఆ అవకతవకలు కూడా తొందరలో బయట పెడతాము. బయట పెట్టి ఎవరైతే దానిలో పాల్గొన్నారో అందరూ కూడా తగిన శిక్ష పడుతుందని ఈ సదస్సు ద్వారా చెప్తున్నాను. థ్యాంక్ యూ. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఇరిగేషన్ మీద నెల రోజులు కూడా ప్రమాణ స్వీకారం జరగకముందే ఇంత బ్రహ్మాండంగా చర్చ జరుగుతుందంటే ప్రజలంతా విఘ్నలే ఆలోచించాలా. ఏది ఏమైనా కూడా ఈ 5 సంవత్సరాల్లోనే మనకు కర్నూలు జిల్లా బాగుపడాలంటే కూడా ఈ 5 సంవత్సరాలు గొప్పది. ఎందుకంటే ఇక్కడ గవర్నమెంట్ మనకు చంద్రబాబు గారి యొక్క విజన్ ఉంది. అక్కడ మనకు సహకరించేటువంటి పక్క స్టేట్ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. అంతకు మించిన సహకారం సెంట్రల్లో నరేంద్ర మోడీ గారు ఉన్నారు. ఈ టైం పోతే మనకి ఎప్పటికీ ఈ కర్నూలు జిల్లా ఎప్పటికీ ఇరిగేషన్ విషయంలో బాగుపడడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఏది ఏమైనా కూడా తిక్కారెడ్డి గారికి మళ్ళీ ఈ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ సాక్షిగా నేను మరొకసారి వేడుకుంటున్నాను. తమను కూడా ఆ ప్రాంత వాసే కాబట్టి, మంత్రాలయం వాసి కాబట్టి మీరు ఖచ్చితంగా కర్నూలు పార్లమెంట్ విషయంలో తక్షణమే చొరవ తీసుకొని ఒక రెఫరెండం తయారు చేసి మనమంతా ముఖ్యమంత్రి గారిని కలవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. అంతేగాక నేను మొన్న పార్లమెంట్కి వెళ్ళినప్పుడు కూడా ఢిల్లీకి సార్ వచ్చారు. సార్తో నేను 1-to-1 కూర్చొని కూడా అదే పనిగా చెప్పాను. సార్ కర్నూలు పార్లమెంట్ పరిస్థితి ఉంది సార్, తిక్కారెడ్డి సార్ సమక్షంలో కూడా తీర్మానం చేసుకున్నాము. అందులో భాగంగా మీ దగ్గర రావాలని కూడా మేమంతా నిర్ణయించుకున్నామని చెప్పేసి నేను చంద్రబాబు సార్ కూడా చెప్పడం జరిగింది.
కాబట్టి ఏదేమైనా మీరు సాధ్యమైన తొందరగా నిర్ణయం తీసుకొని దీన్ని అమలు పరచాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నగర శివార్లలోని జగన్నాథం గట్టుపై ఉన్న టిడ్కో గృహాలకు పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించి వాటిని లబ్ధిదారులకు అందజేస్తామని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు టిడ్కో గృహ సముదాయంలో ఏర్పాటు చేసిన మహిళా మార్చ్ను ఆయన ప్రారంభించారు. నగర శివార్లలోని జగన్నాథ గట్టుపై కర్నూలు నగరపాలక సంస్థ PMAY టిడ్కో కాలనీలో 1,38,00,000 రూపాయలతో నిర్మించనున్న మహిళా మార్టు నిర్మాణానికి రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ పేదలకు నివాసాలు కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా టిడ్కో గృహ నిర్మాణాలు చేపట్టిందన్నారు. అయితే తర్వాత వచ్చిన ప్రభుత్వం మిగిలిన నిర్మాణం పూర్తి చేయలేదన్నారు. కేవలం చంద్రబాబు నాయుడుకు మంచి పేరు వస్తుందన్న ఉద్దేశంతోనే టిడ్కో ఇళ్లను పట్టించుకోలేదన్నారు. గత ప్రభుత్వం రంగులు వేయటం తప్ప చేసిందేమీ లేదన్నారు. టిడ్కో గృహాల కోసం లబ్ధిదారులు ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్నారన్నారు. చివరి దశలో ఉన్న ఈ గృహాలను త్వరలో అన్ని మౌలిక వసతులతో పూర్తి చేయటం జరుగుతుందన్నారు. ఎన్నికల సమయంలో ఇంటింటా పర్యటన చేపట్టినప్పుడు చాలామంది లబ్ధిదారులు టిడ్కో గృహాల విషయంలో చాలా సమస్యలు తమకు తెలిపారన్నారు. వీటన్నిటినీ తప్పకుండా పరిష్కరిస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. మహిళా మార్ట్ ద్వారా టిడ్కో నివాసితులకు రీజనబుల్ ధరలకే సరుకులు లభ్యమయ్యేలా చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు. పార్లమెంటు సభ్యుడు బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ మన రాష్ట్ర ప్రభుత్వం కర్నూలు నగరానికి తలమానికమని ఈ గృహాలను ఏర్పాటు చేసిన ఘనత మన ముఖ్యమంత్రిదేనని తెలిపారు. మన ముఖ్యమంత్రి మహిళల పక్షపాతి అని, ఈరోజు మహిళల కొరకు మార్టులను ఏర్పాటు చేస్తున్నారని, అందులో భాగంగానే ఇక్కడ మహిళా మార్టుకు శంకుస్థాపన కార్యక్రమం కూడా జరిగిందన్నారు. జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా మాట్లాడుతూ ఈ గృహాలలో ప్రస్తుతం 50 కుటుంబాలు నివాసం ఉన్నాయని, వీరికి మౌలిక వసతులు కూడా కల్పించామని, గృహాలలో అండర్గ్రౌండ్ డ్రైనేజీలు, ప్రస్తుతం నీటి సౌకర్యాలు కూడా కల్పించామన్నారు. నివాసితుల కొరకు త్వరలో మహిళా మార్టును కూడా ఏర్పాటు చేయబోతున్నామని, అందుకు గాను ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం కూడా మంత్రివర్యుల చేతుల మీదుగా చేయటం జరిగిందన్నారు. పాణ్యం శాసనసభ్యులు గౌరిచరిత మాట్లాడుతూ మన రాష్ట్ర ప్రభుత్వం ఈ గృహాలకు అన్ని మౌలిక వసతులను ఏర్పాటు చేసి లబ్ధిదారులకు త్వరలో అందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. మన ప్రభుత్వం మహిళా పక్షపాతి అని, ఇందుకు ఉదాహరణ ఓర్వకల్లులోని మహిళలే అని ఎమ్మెల్యే అన్నారు. ఓర్వకల్లులోని మహిళా గ్రూపు జిల్లాలో, రాష్ట్రంలోనే కాకుండా విదేశాల్లో కూడా గుర్తింపు తెచ్చారని ఎమ్మెల్యే అన్నారు. కోడుమూరు శాసనసభ్యులు బొగ్గుల దస్తగిరి మాట్లాడుతూ మన రాష్ట్ర ప్రభుత్వం ఈ గృహాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది మౌలిక వసతులను త్వరలో కల్పించి లబ్ధిదారులకు ఇవ్వనున్నారని ఎమ్మెల్యే తెలిపారు. అంతకుముందు మంత్రి, ఎమ్మెల్యేలు, అధికారులు టిడ్కో గృహాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ భార్గవతేజ, ఏపీ టిడ్కో ఎస్సీ రాజశేఖర్, డిఈలు హరికృష్ణ, రవికుమార్ గుప్తా, పవన్ కుమార్, ఏఈలు కౌశియా నాయక్, మహిళా మండలి అధ్యక్షురాలు ముంతాజ్, గౌసియా తదితరులు పాల్గొన్నారు. ముందుగా మీ అందరికి తెలుసు, టిడ్కో హౌసెస్ అంటే ఒక సెన్సేషన్ క్రియేట్ చేసినారు ఆ టైంలో చంద్రబాబు గారు. బీదవాళ్ళకి హౌసెస్ అంటే మామూలుగా ఏదో నార్మల్ హౌసెస్ కాకుండా కాంక్రీట్తో మంచి హౌసెస్, ఎంత బాగుందంటే అంత బాగుంది. అంటే ప్రీవియస్ ప్రభుత్వము ఒక సాడిజంతో పనిచేశారనమాట. అంటే ఎక్కడ చంద్రబాబు గారికి పేరు వస్తుందని చెప్పి వాళ్ళు చేసిందంతా ఏమి అంటే లాస్ట్ 5 ఏళ్లలో ఒక కలర్లు కొట్టడం, ఆ కలర్లు తప్ప చేసిండేది ఏంది లేదు. దాదాపు 10,000 కుటుంబాలు ఇక్కడ వచ్చేదానికి ఆస్కారం అన్నీ అయిపోయినాయి. జస్ట్ ఇంకొక టచ్అప్లు చేసి ఇప్పుడు ఆ 5 years నుంచి చేయలే కాబట్టి ఆ బడ్జెట్లు కొద్దిగా పెరిగి ఇప్పుడు దాదాపు మేబీ 100+ crores అయిపోగొడితే 10,000 people కెన్ లివ్ హ్యాపీలీ. నేను ఎందుకు ఇది చెప్తున్నా అంటే, నేను ఎలక్షన్స్ ముందు ఇంటింటికి పోయినప్పుడు చాలామంది కంప్లైంట్ ఇచ్చారు, సార్ మాకు ఇల్లు లేదు, టిడ్కోలో పెట్టాము, టిడ్కోలో మేమేం చేరకుండా ముందనే మాకు బ్యాంక్ నుంచి కట్ అయిపోతా ఉండి ఈఎంఐస్, ఇట్లా చాలా కంప్లైంట్స్ అనమాట, సీరియస్ కంప్లైంట్స్ ఉండింది. సో దీనికంటూ ఒక సొల్యూషన్ అంటూ చంద్రబాబు గారు ఆల్రెడీ మాటియడం జరిగింది. సో ఖచ్చితంగా ఈఎంఐస్ది కానీ అప్పుడు ఆల్రెడీ మా మినిస్టర్ గారు కూడా, నారాయణ గారు కూడా రిక్వెస్ట్ చేయబోతున్నారన్నారు. ఒక 1 year ఇవన్నీ స్ట్రీమ్ లైన్ చేసేంత వరకు కట్ కాకుండా చూసుకోవాలని చెప్పి ఆయన కూడా రిక్వెస్ట్ చేయబోతున్నారన్నారు బ్యాంకర్స్తో. సో అది ఒకటి చేస్తారు. ఖచ్చితంగా ఇట్ విల్ బీ వెరీ హెల్ప్ఫుల్. మామూలు బీద వాళ్ళకి ఒక ఇల్లు, ఏదైనా లైఫ్లో ఏమైనా అచీవ్ చేయాలంటే ఇల్లు, మంచి పెళ్లి కావాలా పిల్లలకి,
జాబ్ సెటిల్ కావాలనుకుంటారు. అట్లాంటిది మనం ఇంత మంచిగా ప్రొవైడ్ చేసిన దాన్ని పక్కన పెట్టింది చాలా బాధాకరం. సో ఖచ్చితంగా అయితే మన తెలుగుదేశం పార్టీలోనే చంద్రబాబు గారి లీడర్షిప్లోనే ఇది కంప్లీట్ చేయబోతున్నాము. అలాగే ఈరోజు కూడా చూస్తే మహిళా మార్ట్, ఇది కూడా మహిళల కోసం ప్రత్యేకించి ఈ మార్ట్ పెట్టడం జరిగింది. ఈ మార్ట్లో రీజనబుల్గా ఇక్కడ ఉండే వాళ్ళకి, కమ్యూనిటీ వాళ్ళకి రీజనబుల్ రేట్స్తో దొరుకుతాయి కాబట్టి సరుకులు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కూడా దాదాపు 1,30,00,000+ ఈరోజు ఫౌండేషన్ వేయడం జరిగింది. సో ఖచ్చితంగా ఫ్యూచర్లో ఇది త్వరలో కంప్లీట్ చేసి ప్రతి ఒక్కరికి ఇక్కడే కాదు స్టేట్ వైడ్ కూడా అన్ని చోట్ల ఇదే ఇష్యూస్ ఉంది కాబట్టి ఇది సార్ట్అవుట్ చేసి ప్రజలకు ఉపయోగపడే లెక్క ఈ టిట్కో హౌసెస్ మాత్రం గ్యారంటీ హెల్ప్ అవుతుందని నేను ఆశిస్తున్నాను. తొందరలోనే మా ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో లబ్ధిదారులకు అందరికీ ఇళ్ళని ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఏది చేసినా తెలుగుదేశం ప్రభుత్వమే చేస్తుంది. డ్వాక్రా గ్రూపులను తీసుకొచ్చిందే చంద్రబాబు నాయుడు గారు. అంతేకాకుండా ఓర్వకల్లు మండలంలోని పొదుపు మహిళలు అంతర్జాతీయ స్థాయికి వెళ్ళారంటే చంద్రబాబు నాయుడు గారి పుణ్యమే. కాబట్టి అంతేకాకుండా ఇప్పుడు ఇచ్చే ఏ పథకాల్లో కూడా మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఏదైతే ఉందో ఆడబిడ్డనిదైతేనేమి, అలాగే తల్లికి వందనం అయితేనేమి, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అయితేనేమి, ఏదైనాను మహిళల కోసమే చంద్రబాబు నాయుడు గారు పథకాలు తీసుకొని రావడం జరుగుతుంది. కాబట్టి ఏది చేసినా తెలుగుదేశం ప్రభుత్వమే చేస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఒక మహాసంకల్పంతో మహిళలకు చేయుతనివ్వాలని ఒక సంకల్పంతో, ఎందుకంటే డ్వాక్రా సంఘాలను పెట్టి మహిళా పక్షపాతని నిరూపించినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ. అందులో భాగంగా ఈరోజు మహిళా మార్ట్ ఏర్పాటు చేసి మరోసారి మహిళలకు పెద్దపీట వేశారు. కావున ఇక్కడ కర్నూలు పట్టణం దగ్గర ఉన్నటువంటి 10,000 మందికి ఉపాధి కల్పించే నివాసం ఉండేటువంటి ఈ నివాస సముదాయాలను అతి తొందరలోనే బ్రహ్మాండంగా మౌలిక వసతులన్నీ ఏర్పాటు చేసి ఇక్కడ వారు ఆ ఇండ్లలో చేరే విధంగా చేసి కర్నూలు పట్టణానికి ఇది ఒక తలమానికంగా తయారు చేసే విధంగా పార్లమెంట్ అభ్యర్థి నేనేమి, ఎమ్మెల్యే అభ్యర్థి అయితేనేమి, మినిస్టర్ వారు అయితేనేమి అందరి సహకారంతో కర్నూలుకి ఇది మకటం లేని విధంగా తయారు చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ, ఇప్పుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కాబట్టి ఆయన ఈ టిట్కో హౌసెస్ని ప్రతి ఒక్కరికి డిస్ట్రిబ్యూషన్ చేసి, అలాగే వారి యొక్క మౌలిక సదుపాయాల కొరకు ఈ యొక్క మహిళా మార్ట్ను 1,38,00,000తో ఏర్పాటు చేయడం జరుగుతుంది. కానీ దీనికి మన మినిస్టర్ గారు అందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. వీటిని అలాగే ఎంతో సర్వాంగ సుందరంగా అభివృద్ధి చేసుకోవాలంటే మన నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలోనే ఈ యొక్క అభివృద్ధి జరుగుతుందని తెలియజేస్తున్నారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ను నగరంలోని హోటల్ మౌర్యాయిన్ ఆవరణలో ఉన్న తన కార్యాలయంలో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పలువురు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కు వినతి పత్రం అందజేశారు. హోటల్ మౌర్యాయిన్ కాంప్లెక్స్లో ఉన్న ఆయన కార్యాలయంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు, అధికారులు, ప్రజా సంఘాల నాయకులు, రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ను కలిసి రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం లభించినందుకు అభినందనలు తెలిపారు. అలాగే తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పలువురు రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు వినతి పత్రాలను అందజేస్తున్నారు. ఈ సందర్భంగా వాటిని పరిశీలించిన రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆ సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. తనకు అభినందనలు తెలిపేందుకు వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరిస్తూ టీజీ భరత్ అభినందనలు స్వీకరించారు. రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం టీజీ భరత్ నగరంలోని హోటల్ మౌర్యాయిన్ కాంప్లెక్స్లో ఉన్న తన కార్యాలయంలో నిరంతరం అందుబాటులో ఉండటం పట్ల ప్రతి ఒక్కరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ తీసుకుంటున్న చర్యలను వారు అభినందించారు. ఇప్పుడు ఆ దృశ్యాలను చూద్దాం. కర్నూలు రేంజ్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని కర్నూలు రేంజ్ నూతన డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ అన్నారు. ఈ మేరకు నగరంలోని డీఐజీ కార్యాలయంలో కర్నూలు రేంజ్ నూతన డీఐజీగా ఆయన ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. కర్నూలు రేంజ్ డీఐజీ కార్యాలయంలో కర్నూలు రేంజ్ డీఐజీగా డాక్టర్ కోయ ప్రవీణ్ బాధ్యతలు చేపట్టారు. ముందుగా ఏఆర్ పోలీసు సిబ్బందిచే డీఐజీ గౌరవవందనం స్వీకరించారు. పురోహితులు డీఐజీకి ఆశీస్సులు అందజేశారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కర్నూలు రేంజ్ డీఐజీగా రాయలసీమకు రావటం ఇదే మొదటిసారి అన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ నిర్వహణకు కర్నూలు రేంజ్ పరిధిలోని 4 జిల్లాల పోలీసులతో సమన్వయం చేసుకుంటూ ఒక టీం వర్క్గా పనిచేస్తామన్నారు. కర్నూలు రేంజ్ పరిధిలో
ప్రశాంత వాతావరణానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని ఆయన తెలిపారు. కర్నూలు జిల్లా ఎస్పీ బిందు మాధవ్, నంద్యాల జిల్లా ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా, కడప జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు, అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, సదరన్ రీజియన్ హోంగార్డు కమాండెంట్ మహేష్ కుమార్, అడిషనల్ ఎస్పీలు, డిఎస్పీలు, సిఐలు ఉన్నారు. అడిషనల్ ఎస్పీ విజయనగరం, మూడవది వైజాగ్ రూరల్ ఎస్పీ విజయవాడ, ఆ తర్వాత అడ్మినిస్ట్రేటివ్ పోస్ట్ వాడరేవుల డైరెక్టర్, సీపోర్ట్స్ డైరెక్టర్, ఆ తర్వాత పీటీఓ తర్వాత ఆక్టోపస్ తర్వాత బెటాలియన్ తర్వాత డిఐజీ గ్రేహౌండ్స్, డిఐజీ. విద్యార్థులను ర్యాంకులు, మార్కులకే పరిమితం చేయకుండా వారి దేశానికి ఉపయోగపడే పౌరులుగా ఎదిగేలా తీర్చిదిద్దాలని సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ అన్నారు. ఈ మేరకు నగరంలోని భాష్యం పాఠశాలలో జరిగిన ఫ్రెషర్స్ డే వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. భాష్యం పాఠశాలలో జరిగిన ఫ్రెషర్స్ డే వేడుకల్లో సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టు డాక్టర్ శంకర్ శర్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టు డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తల్లిదండ్రులు విద్యార్థులను మార్కులు, ర్యాంకులకే పరిమితం చేసి చూస్తున్నారని, అలా కాకుండా వారిని మంచి పౌరులుగా ఎదిగేలా ప్రోత్సహించాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ పిల్లల్లో ఉన్న ప్రతిభను గుర్తించి ఆయా రంగాల్లో ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. తల్లిదండ్రులు తమ అభిప్రాయాలను పిల్లలపై రుద్దకుండా తమ పిల్లల్లో ఉన్న అభిరుచులకు అనుగుణంగా చదివించాలన్నారు. విద్యార్థులు చిన్నతనం నుండే కష్టపడే మనస్తత్వాన్ని అలవాటు చేసుకోవాలని, తద్వారా జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ సెల్ ఫోన్లకు బానిసలుగా మారుతున్నారని, ప్రస్తుతం సెల్ ఫోన్ ప్రమాదకర ఆయుధంగా తయారైందని ఆయన తెలిపారు. సెల్ ఫోన్ కేవలం తమకు ఉపయోగపడే అంశాలకు మాత్రమే వినియోగించాలని, అనవసర విషయాలకు వినియోగించి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు. ప్రతి విద్యార్థి సమయపాలన పాటించాలని, సమయాన్ని వృధా చేయకుండా సద్వినియోగం చేసుకుని జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. గడిచిన సమయం తిరిగి రాదన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. ఏ దేశ భవిష్యత్తు అయినా తరగతి గదుల్లో నిర్మితమవుతుందని, ఇందుకు కారణం భావి భారత పౌరులైన విద్యార్థులే అని అన్నారు. ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా యువత మన దేశంలో ఉన్నారని, మన దేశ భవిష్యత్తు యువత భుజస్కంధాలపైనే ఆధారపడి ఉందని ఆయన తెలిపారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని విద్యార్థులు, యువత, డాక్టర్లు, ఇంజనీర్లు ఇలా ఆయా రంగాల్లో ఉన్నత స్థాయికి చేరుకుని దేశ ఉజ్వల భవిష్యత్తులో భాగస్వాములు కావాలని సూచించారు. విద్యార్థులు కేవలం చదువుకే పరిమితం కాకుండా క్రీడల వంటి రంగాలలో కూడా రాణించాలన్నారు. ఈ కార్యక్రమంలో భాష్యం పాఠశాల ప్రిన్సిపల్ రామ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. You are the treasure of this country. You are the wealth of this country. Because this country runs on the shoulders of students and youth. And the greatest asset we have in this country is young children, students, youth. No other country. All are aging population everywhere you go. All the developed countries, they don't have many children like you, many young people like you. Their fertility rate has come down, their growth rate has come down. But India is standing first. And it is a unity in diversity, this country. A peculiar country. Because here, there are many races are there, many religions are there, many castes are there. We are, once upon a time, actually still we are fragmented, segmented, divided. But we should maintain that unity we are maintaining. A destiny of a nation is decided in the classroom. Because your parents are unable to bear you for a few hours in the house. They are reprimanding you, admonishing you, becoming angry with you. But the teachers, they are like angels. They are sent by God to look after you. Because the teachers are disciplining you and at the same time teaching you. ఇంతటితో సిటీ న్యూస్ సమాప్తం. తిరిగి రేపు ప్రసారమై సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.